నా పేరు కృష్ణ అండి. అనంతపురం. హైదరాబాద్‌లో ఉంటున్నాను ప్రస్తుతం. 93లో అక్టోబర్‌లో ఫస్ట్ టైం పత్రిసారిని చూశాను. ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక చిన్న పలక మీద రాసిపెట్టారు. ధ్యానం నేర్పబడును అని. అంతే బోర్డ్. ఒక చిన్న స్లేట్ మీద రాసిపెట్టారు. దాన్ని చూసి వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన అడిగిన ఒకే ఒక ఫస్ట్ ప్రశ్న బయటికెళ్ళిపోతున్నాను. లోపలికెళ్తే గుణాకర్ సార్ ఎవరో బ్యాచ్ అంతా ఉన్నారు. చిన్న రూము. ఆ రూమ్‌లోంచి బయటికెళ్ళిపోతున్నా బోర్ కొట్టేసి. వెళ్తూ ఉంటే ఎదురుగా కనిపించారు పత్రి సార్. టీ షర్ట్‌లోను, జీన్స్ ప్యాంట్‌లోను ఉన్నారు. కనిపించిన తర్వాత ఏం కావాలి అని అడిగారు. అడిగితే యాస్ట్రల్ ట్రావెల్ నేర్చుకోవడానికి వచ్చానండి అన్నా. ఆ ప్రశ్న ఇప్పటి వరకు సార్‌ని అడిగిన వాళ్ళలో నేనొక్కడినే అని నా క్రెడిట్. నేను ఫీల్ అవుతా. ఏమో నాకు తెలీదు. నేనైతే అది క్రెడిట్‌గా ఫీల్ అవుతా. ఎందుకంటే యాస్ట్రల్ ట్రావెల్ నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాను నేను. నేను వెజిటేరియన్నే. ఇంకా వేరే ఏ విషయాల్లోనూ నేను మారాల్సిన అవసరం లేదనమాట పూర్తిగా. ఆ విధంగానే నేను ఎంటర్ అయ్యాను పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి. అప్పటికి ఇంకా ప్రచారం అనే పదం లేదు. ఫస్ట్ డే ఆ పాంప్లెట్ చూసిన తర్వాత దాంట్లో మూకాంబిక ప్రింటర్స్ వరకు మొత్తం చదివేశా. చదివేసి ఆ ప్రింటర్స్ బుక్ పట్టుకుని వెళ్ళి బుక్లెట్ లాగా మొత్తం తీసుకెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచే పత్రి సార్‌ని ఫస్ట్ తిట్టుకున్నాను బాగా. జీవితంలో ఈయనను కలవకూడదు అనుకున్నాను. ఫస్ట్ డేనే చూసిన రోజు వెళ్ళిపోయాను బయటికి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేసి ట్యూషన్‌లోకి వెళ్ళిపోయేసి చిన్నపిల్లలందరికీ ధ్యానం నేర్పించి రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ వచ్చాననమాట. ఓన్లీ ధ్యానం అనే విషయంలో మాత్రమే ప్రావీణ్యత సంపాదించడానికి. కనీసం 4, 5 ఏండ్లు పట్టింది నాకు ధ్యానం చేయడానికి. నేను ధ్యానం చేయలేకపోయాను ఫస్ట్‌లో. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఆలోచనలు, విపరీతమైన స్పిరిచువల్ ఆలోచనలు మాత్రమే. విపరీతంగా పెరిగిపోయేవి. అలా ఉండేది ఆ టైంలో. స్పిరిచువల్ ఆలోచనలు వస్తాయి. ఎట్లాంటివంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ఎంత సూక్ష్మంగా ఉంటుంది? అంటే ఒక అణువులాగా ఉంటుందా? ఇంకోటి ఉంటదా? ఆత్మ అంటే ఏంటి? అసలు ఈ గోల చాలా ఎక్కువ అనమాట మనకి. తలలో విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయేది. కళ్ళు తెరుచుకుంటే హాయిగా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే మాత్రం చచ్చేవాడిని. స్పిరిచువల్ ఆలోచనలు. అంటే ఇదేదో అక్కడేంటి, ఇది సంపాదన ఏంటి, వాడేంటి, వీడేంటి అని మన గోలే లేదు. ఎప్పటినుంచి. ఎందుకు అంటే వాటి గురించి మనం రాలేదు ఇక్కడికి. ఎందుకొచ్చాం ఇక్కడికి? వచ్చిందే స్పిరిచువాలిటీ నేర్చుకోవడం కోసం. దొరికాడు ఆయన. ఇంకేం కావాలి మనకి? అంతే కదా! సో, ఆ ఉద్దేశంతో మాత్రమే స్టార్ట్ చేశాను. సెకండ్ డే నుంచే పిల్లల మీద ఎక్స్‌పెరిమెంట్‌లు రకరకాల వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది ధ్యాన ప్రచారం అని తెలియకుండా జరిగింది. ఎట్లాగంటే ఒక సినిమా చూసొస్తామా? చూసొచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్తామా జనాలతో? అంతే సేమ్ ఆ యాక్టివిటీ లాగా వెళ్ళిపోయింది. సో, ఎంతోమందికి కనెక్టివిటీ దొరికింది మెడిటేషన్ గురించి. ఇక్కడ ఎవరికైనా సన్మానం చేసినా పూర్తిగా అందరికీ చేస్తున్నట్టే అండి. మెడిటేషన్ అంటే వాళ్ళందరి ముందు మాకే ఇబ్బందిగా ఉంది అట్లాంటి స్థితి రావడం. ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. మురళీ సార్‌తోను, సూర్యనారాయణ సారు, లేకపోతే రాఘవరావు సారు, పద్మ మేడం, గణేష్ గారు అందరూ ఉన్నారు. అందరి ముందు ఇలా నించొని మాట్లాడడమే కొంచెం ఇబ్బందిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మహేశ్వర్ గారు. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో ఏంటంటే నేను నా జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏమవుతుందంటే ఇదొక మంచి రూట్ లాగా దొరుకుతుంది. నేను గమనించిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు అంటే పిరమిడ్ మాస్టర్స్ కానీ లేకపోతే పిరమిడ్ కట్టేవాళ్ళు ఎస్పెషల్లీ ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. వెంటనే విరాళాలు. నేను నా దరిద్రం ఏమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని నేను నా పర్సనల్గా స్టార్ట్ చేశాను. పక్కన వాళ్ళకి హరి నేను ఇట్లా పిరమిడ్ స్టార్ట్ అన్నా నేను కలుస్తానన్నా మళ్ళీ కలుస్తానన్నా అని పారిపోతున్నారు అందరూ. ఎవడు దొరికినా కూడా పారిపోతున్నాడు. అంటే నేను నా హ్యాపీనెస్ చెప్తున్నాను అంతే. నేను విరాళాలు అడగట్లా. కానీ పారిపోతున్నారు. మీరు కాదు. హరి అయితే పారిపోలేదు. దయచేసి చెప్తున్నా, నేను ఒక్క పైసా తీసుకోకుండా శ్వాస ధ్యాన మందిరం నిర్మించానండి. ఇప్పుడు జరుగుతోంది. 50 లక్షలు పైన ఖర్చు పెట్టాను. నా సొంత సంపాదన. నా దగ్గర ఒక పైసా లేదని చాలామందికి తెలుసు. నేను నా సొంత తెలివితేటలతో పబ్లిక్‌లో ఒక్క రెఫరెన్స్ లేకుండా, ఎలాంటి విషయాలు సంబంధం లేకుండా నా పోరాటం నేను సాగిస్తున్నా. పిరమిడ్ మాస్టర్ అంటే విరాళ కోసం పరిగెత్తేవాడు కాదు. పిరమిడ్ మాస్టర్ అంటే తన సొంత శక్తితో తను ఏమైనా చేయగలిగేవాడు అనేది నేను నిరూపించాను. నిరూపిస్తూనే ఉంటాను. ఎందుకు అంటే మనకు ఎంతో బ్రెయిన్ స్టార్మ్ ఉంది. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. దాంతో అద్భుతంగా ఎక్సెల్ అవ్వచ్చు బయట.
అంత అద్భుతంగా ఎక్సెల్ అయిన తర్వాత మనం ఇంకొకరి దగ్గర చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు. పిరమిడ్ కట్టడాలనుకుంటే మన సంకల్పం అయితే మనమే కడదాం. ఎవరితో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ తన సొంత సంపాదనతో కట్టిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా నేర్చుకుందాం. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం కూడా. ఎవరితోనో ఎక్కడో చేయాల్సిన అవసరమే లేదు. ఇది నా ధ్యాన మందిరం పేరు శ్వాస ధ్యాన మందిరం. పిరమిడ్ మాస్టర్లు ఎవరిని పిలవలేదు నేను. ఎందుకంటే ధ్యానం నేర్చుకునే వాళ్ళు నాకొద్దు. ధ్యానం నేర్చుకోని వాళ్ళు నాకు కావాలి. ధ్యానం నేర్చుకోవాలనుకునే వాళ్ళు కావాలి. వాళ్ళ కోసమే నేను వర్క్ చేస్తూ ఉన్నా. పిరమిడ్ మాస్టర్లను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. నేను మా ప్రోగ్రామ్ ప్రతిష్టాపన అంటే ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేసినా కూడా ఏ పిరమిడ్ మాస్టర్ని పిలవలేదు. ఎందుకు అంటే కారణం వాళ్ళ మీద ప్రేమతో కాదు. పిలిస్తే మీరు అందరూ వచ్చేస్తారు. అకామిడేట్ చేయడము లేకపోతే ఫుడ్ పెట్టడం ఇంకోటో నా చేతుల్లో ఉంది. నేను చేయగలను. కానీ నాకేంటి ప్రయోజనం మీతో చెప్తే? మీరు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు ఆల్రెడీ. అంతే మరి. మీరందరూ ధ్యానం చేస్తున్నారు ఆల్రెడీ. చేస్తున్న వాళ్ళతో నాకు అవసరం లేదు. చేయని వాళ్ళు కావాలి. సో మన టార్గెట్ అంతా కూడా చేయని వాళ్ళ మీద ఉంటే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తూ ఉన్నా. శ్వాస ధ్యాన మందిరం అంటే శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేద్య ఆరామం. 8 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఫస్ట్ నేను థాట్ తీసుకున్నది అన్నమయ్య నాకు ఇన్స్పిరేషను. అందులో చాలా అద్భుతమైన యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే రకరకాల ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నా. ఇక్కడ కూర్చుని మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నమయ్య అంటే ఆయన తిరిగిన ప్లేస్ అనేది నాకు ఒక విచిత్రమైన ఫీల్ వస్తుంది. ఆ తిరుపతి కానీ. ఆయన సాంగ్స్ నన్ను చాలా 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 ఇన్స్పైర్ చేశాయి. ఆ సాంగ్స్తోనే నేను దాని యాక్టివిటీస్ అన్నీ మొత్తం కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇందులో చేయాల్సింది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేద్య ఆరామం అంటే ధ్యాన మందిరం పేరు SVASA శ్వాస అయిపోయింది. పర్టికులర్గా శ్వాస అని పేరు పెట్టలేదు. శ్వాస ఆటోమేటిక్గా వచ్చేసింది. శ్వాస ధ్యాన మందిరంగా ఫిక్స్ అయిపోయింది. ఇది నేను ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీ. ఎన్నో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఫిజికల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తాం ధ్యానం చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.